అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక్క విషయమే చెప్పుకుంటున్నాం. ఉపమాన ధ్యాన సందేశాలు. అందులో మనం చెప్పుకునే ఉపమానం ఏంటంటే, పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయలేదు, అలాగే మానవుల్లోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయదు. ఇందులో ఉన్నటువంటి గూఢార్థం ఏమిటి అంటే, మానవునిలోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చెయ్యలేడు, చెయ్యడు కూడా. ఎప్పుడైతే ఎవరికి హాని చెయ్యడో వాడికి హాని జరగదు. గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళు నిశ్చింతగా, నిర్భయంగా, ఏ ఆందోళన లేకుండా ధీమాగా, పదాలన్నీ రాసుకోండి, జీవించవచ్చు. ఆ రకంగా జీవించాలి అంటే తన వల్ల ఎవరికి హాని జరగకుండా, చెడు జరగకుండా, నష్టం కలగకుండా జీవించగలగాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంతకన్నా రహస్యం ఏమీ లేదు. చాలామంది స్వామీజీల దగ్గరికి వెళ్తారు, అవధూతల దగ్గరికి వెళ్తారు, యోగుల దగ్గరికి వెళ్తారు, ఋషుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళని మాకు ఏదైనా సందేశం ఇవ్వండి స్వామి, మాకు ఏదైనా ఒక మంచి విషయాలు చెప్పండి స్వామి అని అడుగుతారు. వాళ్ళకి నమస్కరించి పాదాల మీద పడి, ఇంకా కొంతమంది వాళ్ళకి ఏదైనా ఫలాలు ఇటువంటివన్నీ పట్టుకెళ్ళి, వాళ్ళు అడిగేది అదే. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఎవ్వరిని ఏమీ అడగక్కల, ఎవ్వరి దగ్గర సలహాలు కూడా తీసుకోక్కల. మీ వల్ల ఎవరికి చెడు జరగకుండా చూసుకోండి, నష్టం కలగకుండా చూసుకోండి. ఇంతే జీవిత రహస్యం. మీరెప్పుడు మీ భవిష్యత్తు గురించి కానీ, మీ జీవితం గురించి కానీ ఏ ఆందోళన, ఏ భయం చెందవలసిన అవసరం లేదు. మీ చుట్టూ
ఎన్నో రకాల ఘోరాలు జరగచ్చు. ప్రకృతి వైపరీత్యాలు జరగచ్చు. ఎంతోమంది ఎన్నో నేరాలు అటువంటివి చేయొచ్చు. మీకు మటుకు ఏ హాని జరగదు. ఒక రైలు యాక్సిడెంట్ అయ్యి ఎంతోమంది చనిపోవచ్చు, కాలిపోవచ్చు. మీకు మటుకు ఏమీ జరగదు. ఓ భూకంపం వచ్చి ఎన్నో వేల మంది చనిపోవచ్చు, ఏదైనా ఉపద్రవం జరగచ్చు. మీకు మటుకు ఏమి జరగదు. ఒక కరోనా లాంటి మహమ్మారి వచ్చి ఎంతోమంది పెట్టలా రాలిపోవచ్చు. మీకేది జరగదు. ఎందుచేతనంటే ఎవ్వరికీ హాని చెయ్యని మీకు హాని ఎలా జరుగుతుందండి? హాని చెయ్యని మీకు ప్రకృతి ఎందుకు హాని చేస్తుందండి? ఎవరికీ నష్టం కలిగించని మీకు నష్టం ఎలా కలుగుతుందండి? నేను నా పరిస్థితి అందరిలో కూడా ఉంటుంది. అందరిది జీవితమే. కొంచెం యవ్వనంలో ఉన్నప్పుడు, మరీ చిన్నతనం కాదు. కొంచెం అందరి గురించి ఆలోచించే వయసు, చుట్టుపక్కల కుటుంబంలో అలా. బాల్యంలో వాళ్ళు పెంచుకోవడం కాదు, ఏమీ పట్టించుకోరాళ్ళు. కొంచెం యవ్వన దశలోకి వచ్చేసరికి అన్నీ పట్టించుకుంటూ ఉంటారు. ఆలోచన విధానం మారుతుంది. అప్పుడు ఆలోచించేవాడిని. మరి అప్పటిదాకా తల్లిదండ్రులే కదా మనకు అన్నీ చేసేది. అనుకునేవాడిని. వాళ్ళకి ఏ లోటు లేకుండా నేను చివరికంట వాళ్ళని చూడగలనా? ఎందుకంటే ఎన్నో వైపరీత్యాలు వస్తున్నాయి, ఎన్నో వస్తున్నాయి. అలా వారి ఇబ్బందులు పడతారేమో. అలాగే నా విషయంలో కూడా ఆస్తులు చూస్తే చాలా ఉన్నాయి.
ఒకసారి వరదలు వచ్చినాయి, భీమవరం అంతా మునిగిపోయింది. నేను జీవించి ఉన్నంతకాలం ఇబ్బంది లేకుండా నేను జీవించగలనా? అవకాశం నాకు ఉంటుందా? ఇంత ఆస్తులు ఉన్నా కూడా. మాది అప్పుడు మా తండ్రి గారిది రైస్ మిల్ వ్యాపారం. చూడడానికి వెళ్ళి ఉండే ఆ చిన్న వయసులో ఆ రైస్ మిల్. అక్కడ ఆ ధాన్యం ఆడి బియ్యం వచ్చేవి. ఆ బియ్యం రాసుల కింద పోసేవారు. దిగేది ఎలాగా? ఓ పెద్ద పెద్ద కొండల గొట్టల కింద పడేది ఆ రైస్ మిల్లో బియ్యం రాసులు. ఆ బియ్యం రాసులు ఎక్కి కూడా ఆడుకునేవాడిని నేను. పైకి ఎక్కడం దిగడం ఇవన్నీ. అప్పుడు అనిపించేది, ఇన్ని బియ్యం ఉన్నాయే, మాకు తిండికి ఏం లోటు వస్తుంది అనుకునేవాడిని. మళ్ళా తర్వాత అనిపించేది, అలా తిండికి లోటు లేకుండా ఉండగలనా అని. ఊరికే అలాంటి ఆలోచనలు వచ్చేవి అప్పుడు. ఎవరైనా ఆశించేది అదే కదా. జీవించినంతకాలం తాను, తన భార్య, తన సంసారం ఏ లోటు లేకుండా హాయిగా సంతోషంగా జీవించగలగాలి. ఇదే ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది. అందరూ కోరుకుంటారు, కానీ అనుకోకుండా సడన్గా రకరకాల ఇబ్బందులు, రోగాలు, కష్టాలు, సమస్యలు, బాధలు, ఎన్ని రకాలు, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, శారీరక పరంగా, జీవిత పరంగా ఎన్ని ఎదుర్కొంటూ ఉంటాం. నరకం అనుభవిస్తూ ఉంటాం. అలాంటివి రాకూడదు అని అనుకుంటారు. అప్పుడు మనకేం తెలుసు ఆ వయసులో నాట్లో. ఇప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్కటి. అలా జీవించాలి అనుకుంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, నువ్వు ఎలా జీవించాలని అనుకుంటావో ఇతరుల పట్ల అలా ప్రవర్తించు, అంతే రహస్యం. ఇంకా ఓ మహానుభావుడు చెప్పింది ఏంటంటే, నువ్వు ఏది కావాలనుకుంటావో అది ఇతరులకు ఇయ్యి. నువ్వు ఏది వద్దనుకుంటావో అది ఇతరులకు ఇవ్వకు. అదే రహస్యం. నువ్వు హింస వద్దనుకుంటావు, ఇతరుల్ని హింసించకు. ఇతరులు అంటే మానవులు ఒక్కళ్ళే కాదు, గుర్తెట్టుకోండి. సృష్టిలో అందరూ సమానమే.
సకల జీవులు కూడా, జంతువులే కాదు, పక్షులే కాదు, జలచరాలే కాదు, క్రిమి కీటకాలే కాదు, ఏదైనా సరే వీటిని హింసించుకో. రహస్యం అదే, ఇంకేం లేదు. మీ అబ్బాయి పుష్టిగా ఉండాలని కోడిగుడ్లు పెట్టి, మీ ఆయనకి బాగా ఇష్టమని చికెన్ కర్రీ చేసి పెట్టి, మీ పండగ బాగా జరగాలని బర్త్డే ఫంక్షన్, చికెను, మటను, ఫిష్ చేసి పెట్టి, నువ్వు బాగుండాలంటే బాగుంటావా? ఇలాంటి పని ఎందుకు చేసావు? నీలో ఎక్కడో చెడుంది. చెడు ఉన్నవాళ్ళే చెడు చేస్తారు. ఇతర జీవులకి, ఇతర ప్రాణులకి, ఇతరులకి. ఏది చేస్తావో మరలా అదే అనుభవిస్తావు. చేసేటప్పుడు బాగానే ఉంటుంది, ఎంజాయ్ చేస్తావు. అనుభవించేటప్పుడే చాలా దుర్భరంగా ఉంటుంది. వాటికి నరకం చూపిస్తే మనం జీవితంలో నరకం అనిపిస్తాం. బుద్ధుడు చెప్పాడు కదా, పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి ఉంటుంది, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు జీవితం కడు దుర్భరంగా ఉంటుంది. ఎంత స్పష్టంగా చెప్పాడు. నడిపిస్తున్న భగవంతుడు ఎలా ఊరుకుంటాడు? భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్పాడు. అందరూ ఏమనుకుంటారంటే, పూజ చేసో, నైవేద్యాలు పెట్టో, రకరకాల నైవేద్యాలు పెట్టో, వ్రతాలు చేసో, ఇవి చేసో దేవుణ్ణి సంతోషపెట్టాను అనుకుంటారు. నేను ఇన్ని పనులు చేస్తున్నాను కాబట్టి దేవుడికి నేను ఇష్టుడని, ఇష్టురాల్ని అనుకుంటారు. నీకు దేవుడు ఇష్టమైనంత మాత్రాన్ని ఏమీ ప్రయోజనం లేదు. దేవుడికి నువ్వు ఇష్టురాలు అవ్వాలి. ఇది ఎవరు ఆలోచించట్లా. ఖచ్చితంగా నేను చేసే పనుల వల్ల, ఆ పూజల వల్ల, నైవేద్యాల వల్ల దేవుడు నేనంటే ఇష్టపడతాడు. ఆ దేవుడికి నాకు దేవుడి బాగా ఇష్టం అంటారు. నీకు ఇష్టమే,
దేవుడు. ఆయనకు నువ్వు ఇష్టడయ్యావా? ఇది ఎవరు ఆలోచించరు. ఆయనకు మరి ఎవరు ఇష్టలవుతారు? ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన నీకు కలిగిన బాధ లాంటిదే సర్వజీవుల బాధ. రాసుకోండి. నీకు కలిగిన బాధ లాంటిదే సర్వజీవుల బాధ. అని ఎవరైతే జీవిస్తారో, ప్రవర్తిస్తారో వారే నాకు అందరికంటే ఎక్కువ ప్రియుడు, ఇష్టుడు అన్నారు ఆయన. సర్వజీవుల బాధ నీ బాధ లాంటిదే అని కృష్ణుడు వారు చెప్పారు. అదే జీసస్ అవుతే అంతా ఒకటే చెప్తారు. నిన్ను ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను నువ్వు హింసించుకో, అలాగే నీ పొరుగువారు. పొరుగు అంటే మానవులు అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. పొరుగున ఉన్న కోడి కానీ, మేక కానీ, పంది కానీ, ఎలక కానీ ఎన్నో ఉన్నాయి పొరుగున. ఇరుగు పొరుగు ఉండేవన్నీ పొరుగే. అన్నారు. అంటే ఆ దేవుళ్ళంతా చెప్పేది ఒకటే. నీ కోరికలు తీర్చడానికి లేరళ్ళు. సత్యం చెప్పడానికి ఉన్నారు వాళ్ళు. ఎన్నో రకాల వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు కాబట్టి హిందువుల కోసం శ్రీకృష్ణుడు అవతరించాడు, క్రిస్టియన్ల కోసం జీసస్ అవతరించాడు, ముస్లింల కోసం మహమ్మద్ అవతరించాడు, బౌద్ధుల కోసం బుద్ధుడు అవతరించాడు. అలా ఒక్కొక్క జాతి కోసం ఒక్కొక్క మహానుభావుడు వచ్చి ఈ సత్యాన్ని బోధించి వెళ్ళారు. శంఖంలో పోస్తే కానీ తీర్థమవుదన్నట్టు వాళ్ళు చెబితే కానీ ఆ మతంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అంచేత అలా అవతరిస్తారు వాళ్ళు. అవి పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మీ సుఖం కోసం ఆ జంతువులను, పక్షులను, జలచరాలను, సముద్ర జీవులను ఎలా పడితే అలా హింసించి ఏపుకుని తిని నరకం చూపించి సముద్రంలో హాయిగా జీవిస్తుంటే వాటిని ఓడల్లో పట్టు తెచ్చి ఎంత నరకం చూపిస్తున్నారండి. మొన్ననే నేను చూశాను యూట్యూబ్లో, లైవ్ ఫిష్ అంట. అంటే పెద్ద పెద్ద చేపల్ని పాలిథీన్ కవర్లో
నీళ్ళల్లో పెట్టి ఆ నీళ్ళల్లో ఆక్సిజన్ ఎక్కించి సీల్ చేశారు. అంచేత ఆ నీళ్ళల్లో ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి అంత పెద్ద చేప అయినా సరే, ఏకంగా అంతుంది, అది చావదు. అంత పెద్ద కవరు, ఏ సైజు చేపకి ఆ సైజు కవరు. దాన్ని నమ్ముతారు. అది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అది జీవించే ఉంటుంది హాయిగా, సముద్రంలో జీవించినట్టు. దాన్ని తీసి బతికున్న దాన్ని కోసి ముక్కలు చేసి వండుకుని తింటారండి. మన హిందూ దేశంలో కూడా అలాగా తక్కువేం కాదు. వీళ్ళు కోళ్ళు మేకలు ఇట్ల వరకు సరిపెడతారు. కొన్ని కులాల వాళ్ళు పందులు ఎలకలు ఇలాంటివి కూడా తింటారు. ఇక్కడ మటుకు తక్కువేం కాదు. ఇంకా వాళ్ళు ఇల్లు లేదు, నేల మీద పాకేవన్నీ తింటారు. ఆ చైనాలో కానీ, జపాన్లో కానీ, వియత్నాంలో కానీ అంత హింస పెడతారు వాటిని. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు కనిపించే ఏ జీవి అయినా సరే ప్రకృతిలో భాగమే. రాసుకోండి, అన్నీ మర్చిపోకండి. ప్రకృతిలో భాగమే. మీ శరీరంలో ఏ పార్ట్ అయినా సరే నీలో ఒక భాగం ఎలాగో ప్రతి జీవి ఈ ప్రకృతిలో ఒక భాగమే. నీ శరీరంలో ఏ భాగాన్నైనా ఎవడైనా హింసిస్తే నువ్వు ఓర్చుకోగలిగినంతకాలం ఓర్చుకుంటావు. ఆఖరికి భర్త తాగేసి వచ్చి భార్యని హింసించిన ఓర్చుకుంటుంది. ఆ భర్తని వదలడానికి ఇష్టపడదాం. కానీ ఆ హింస ఏదో ఎక్కువ అవుతే ఇంకా రోజు అదే పని అవుతే ఇంకెక్కడ భరించగలదు? ఎదురు తిరుగుతుంది. అలా ఎదురు తిరిగి విడాకులు ఇచ్చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, భర్తను వదిలేసి దూరంగా ఉండేవాళ్ళు కొంతమంది అవుతే, ఇంకా కొంతమంది అటు పడుకున్నప్పుడు ఏదో తన కక్ష తీర్చుకునేవాళ్ళు కొంతమంది అవుతే, ఎంత బలవంతుడైనా పడుకుంటాడుగా, అప్పుడు పొడి చేస్తే ఏం చేస్తాడు? అలాంటి కేసులు కూడా చూస్తున్నాం మనం, వస్తున్నాయి న్యూస్లో. ఎందుకు జరిగింది ఇది? హింస భరించలేక. అలాగే ఆ ప్రకృతిలో భాగాలైన ఈ జీవులన్నిటినీ ఈ మానవులు హింస పెడుతూ ఉంటే ఆ ప్రకృతి ఎంత కాలం భరిస్తుందండి? భరించలేక ఏం చేస్తుంది? సరి చేసుకుంటుంది. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. మిమ్మల్ని దోమ ఒకటి కుట్టిందండి, ఇక్కడ చేతి మీద దేని మీద.
వెంటనే ఏం చేస్తారండి, గోక్కుంటారు అక్కడ. కొడదామంటే అది పారిపోద్ది, మీరు గోక్కుంటారులే. ఆ గోక్కుంటే అప్పుడు కొంచెం హాయిగా ఉంటుంది మీకు. అది శరీరం మీద ఉన్న బాధ భరించలేకపోతే గోక్కుంటాం మనం ఆ దోమ కుట్టినప్పుడు. అలాగే ప్రకృతి ఏం చేస్తుందంటే సరి చేసుకుంటుంది. అలాగే మొన్న నిన్న ఇవాళ జపాన్లో చూడండి భూకంపం. ఆ భూమి ఏం చేసిందంటే ఇంకా తట్టుకోలేకపోతుంది, కొంచెం సరి చేసుకుంది. కొంచెం అలా అటు ఇటు కదిలింది. కదిలేసరికి ఏమైందంటే దాన్ని భూకంపం అని పేరెట్టారు మనోళ్ళు. ప్రకృతి సరి చేసుకోవడం అండి ఇది. బిల్డింగులు పడిపోయినాయి, రోడ్లు నాశనం అయిపోయినాయి, ఎంతోమంది చచ్చిపోయారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎంతో సరి చేసుకుంది. ఆ సరి చేసుకోవడంలో సముద్రం కూడా భూమి మీదకి వచ్చేసింది. దాన్ని సునామీ అని పేరు పెట్టారు. గుర్తెట్టుకోండి, ఏదో ఉప్పెన రావడం కాదు సునామీ అంటే. ప్రకృతి సరి చేసుకోవడం. ఆ బాధ భరించలేక ఆ సముద్రంలో పట్టెత్తు ఉంటే ఆ జీవులన్నీ నరకయాతన అనిపిస్తే ప్రకృతి ఎక్కడ ఓర్చుకుంటుంది? ఎక్కడ భరించలేని పరిస్థితి వస్తే ఆ ప్రకృతి అక్కడ తన్ను తాను సరి చేసుకుంటుంది. భూమి కొంచెం సరి చేసుకుంటే లక్షల మంది నరకం అనిపిస్తారు. మరి వీళ్ళు ప్రకృతికి అంత నరకం చూపిస్తున్నారే, ప్రకృతి భరించలేనంతగా వాటిని హింసిస్తున్నారే, ప్రకృతి భాగాలైన జీవులన్నిటినీ. మనం వాటి జోలికి వెళ్ళకపోతే, వాటిని హాయిగా జీవించనిస్తే ప్రకృతి సరి చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. దోమే మీ జోలికి రాకపోతే మీరు ఎందుకు గోక్కుంటారు ఆ ప్రదేశంలో? అది వస్తేనే కదా మీరు గోక్కునేది, దాన్ని చంపేది. అర్థం చేసుకోండి. ఎంతసేపు ఏమనుకుంటారంటే ఈ ప్రపంచంలో ఇవన్నీ సహజం, అలా వస్తూ ఉంటాయి. భూకంపాలు అన్నవి, సునామీలు అన్నవి. అంతకుముందు అక్కడొచ్చింది, ఇప్పుడు ఇక్కడొచ్చింది, రేపొద్దున ఇంకో చోట వస్తుంది, ఇది అనుకుంటారు. అక్కడెందుకు వచ్చింది? అక్కడ ప్రకృతికి హింస ఎక్కువైంది అని చేత అక్కడొచ్చింది, సరి చేసుకుంది. మీరు కూడా అంతేగా, గోక్కున్నాక హాయిగా ఉంటారు. ఏ దోమ రాకపోతే పర్వాలా, మీరేమీ చేయరు. అది అంతే. ఒకవేళ ఏమైనా కొద్ది గొప్ప వచ్చినా కొంచెం ఓర్చుకుంటారు. ఓర్చుకోలేనప్పుడే గోక్కుంటారు. అది అంతే. మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలు ప్రకృతి ఓర్చుకోవాలి అంటే, ఓర్చుకోలేని స్థితి అంటే కొన్ని వందల సంవత్సరాలు, లేకపోతే 10 సంవత్సరాలు పడుతుంది. రోజు సరి చేసుకోదు, ఓర్చుకోలేని సందర్భం వచ్చినప్పుడే. అందుచేత గుర్తెట్టుకోండి, నువ్వు హింస చేస్తే నీకు హింస జరుగుతుంది.
హింస చేసేటప్పుడు నైస్గా ఉంటుంది. నీ పిల్లలకి బాగుండాలి, నువ్వు బాగుండాలి, మీ ఆయన బాగుండాలి. ఆ కోడి బాగుండక్కలా, ఆ మేక బాగుండక్కలేదా, ఆ చేప బాగుండక్కలేదా? ఏంటో దేవుడు ఎప్పుడు నా జీవితాన్ని బాగు చేస్తాడో. దేవుడు ఏం చేస్తాడు నువ్వు చేసుకున్న పనికి? అందుచేత గుర్తుంచుకోండి, మీ వల్ల ఎవ్వరికి హాని జరగకపోతే నీకు ఏ హాని జరగదు. నువ్వు ఎవరికైనా హాని చేసావు అంటే దానికి కారణం నీలో చెడు ఉండబట్టే. అంచేత నువ్వు జీవితం బాగుండాలి అంటే ముందు నీలో ఉన్న చెడు సరి చేసుకో. నీలో చెడు తొలగిస్తే వాడెవరికి హాని చెయ్యడు. వాడు ఎవరికి హాని చెయ్యకపోతే వాడికి ఎటువంటి హాని జరగదు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే మనలో ఎన్ని రకాల చెడులు ఉన్నాయో అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి 38వ పార్ట్ ఇది. రేపటి నుంచి మరికొన్ని చెడులు, మనలో ఉన్నటువంటి చెడులు తెలుసుకుందాం. ఈ చెడు ఎవడు చేస్తాడు? ఎవరిలో అయితే అజ్ఞాన లక్షణాలు ఉన్నాయో వాడే చెడు చేస్తాడు. ఏంటి అజ్ఞాన లక్షణం అన్న దాని మీదే మనం తెలుసుకుంటున్నాం. అజ్ఞాన లక్షణం అంటే తెలియక చేసేది కాదు, తెలిసి చేసేది. చాలా విచిత్రం ఇది. అన్నీ తెలుసు, అంచేత మరికొన్ని విషయాలు మనం రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.